యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ఈరోజు యేసుక్రీస్తులో మీకు విజయం. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. ఈరోజు మీకు విజయం. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం అలాగే 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. హల్లెలూయా. ముదిమి వచ్చేంత వరకు కూడా ఎత్తుకొని వాడను నేనే అని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడండి. మనం చిన్నపిల్లల్ని కూడా మన ఇంట్లో మన పిల్లల్ని ఎత్తుకుంటూ మనం మురిసిపోతుంటాం. మరి దేవుడు కూడా మనల్ని ఎత్తుకుంటాడంట. ఎప్పటి వరకు? మనం ముసలి వాళ్ళం అయ్యేంత వరకు. అయితే మనం వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు దేవుడు ఎత్తుకుంటూ రక్షిస్తాడంట. మరి మనం చాలాసార్లు ఇప్పుడే మేము ఈ విధంగా ఉన్నాం, ఇంకా వృద్ధాప్యంలో దాకా మేము బ్రతుకుదామా అని ఇట్లా సాతానుడు తెచ్చిపెట్టే ఆలోచనలను బట్టి కృంగిపోతూ ఉంటాం అన్నమాట. అయితే మనం కూడా నిరీక్షణ దేవునిపై ఉంచాలండి. అది ఏ విధంగా ఉంచాలి అని మనం మనల్ని ప్రశ్నించుకున్నట్లయితే, మరి మనము కొన్ని చిన్ననాటి ఫొటోస్ కానీ మనవి కావచ్చు, మన పిల్లల్వి కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మరి మనం చూసుకుంటూ ఉంటాం. అంటే లాంగ్ బ్యాక్ అగో 10 years బ్యాక్ అలాగే 5 years బ్యాక్ ఉన్న ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ చూసినప్పుడు మనం మురిసిపోతుంటాం అన్నమాట. మనకు తెలియకుండానే మన లోపల కొత్త ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే మరి దేవుడు గతంలో చేసిన మన జీవితంలో ఎన్నో సాక్ష్యాలు మనం కలిగి ఉంటాం. మరి వాటిని మనం మెమరైజ్ చేసుకుంటూ, మరి దేవుడు గతంలో నన్ను ఈ సమస్యల నుండి విడిపించి ఉన్నాడు, ఇక్కడ దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు, మరి ఆ విధంగా మనం మెమరైజ్ చేసుకుంటూ విశ్వాసంలో బలపడుతూ మనం ముందుకు వెళ్ళి మనం విశ్వాసం కలిగి ఉండాలి. సో అప్పుడు మనం మన జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. మరి విశ్వాసములకు కర్తవ్యం దాన్ని కొనసాగించి వాడు ఎవరు అంటే దేవుడు. మనల్ని ఎప్పటి వరకు దేవుడు కాపాడుతాడు? మరి ముదిమి వచ్చేంత వరకు కూడా కాపాడుతాడు. ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడే ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడని కీర్తనకారుడు అంటాడు కదండి. మరి దేవుడు మనల్ని ముదిమి వరకు వచ్చే వరకు కూడా ఎత్తుకొంచు రక్షిస్తాడంట. మరి మనం ఇప్పటి వరకు ఏ సమస్యలతో మనం బాధపడుతున్నామో, ఎక్కడ మనం కృంగిపోతున్నామో వాటన్నిటిని మనం విడిచిపెట్టేసి నూతన ఎనర్జీ కోసం మనల్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ దేవుల్లో ముందుకు వెళ్ళాలని మరి దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విధంగా మీలో ఎవరైనా బలహీన పడినట్లయితే ఈ వాక్యాన్ని బట్టి బలం తెచ్చుకోండి, మరి ముందుకు వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్య, అయ్యబడిన యొక్క వాక్యాన్ని బట్టి నీకే వందనాలయ్యా. ఈ వాక్యం వింటున్న మన్ని ప్రియ బిడ్డల్ని మీరే దర్శించండి, విశ్వాసంలో బలపరచండి. ముదిమి వచ్చేంత వరకు కూడా ఎత్తుకుంటూ రక్షిస్తానన్నారు కదా తండ్రి. మరి ఆ వాక్యాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. మరి ఈ వాక్యము ప్రభువా ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడును గాక. ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క వీడియోని ఎవరైతే షేర్ చేస్తుంటారో వాళ్ళని అత్యధికంగా మీరు దీవించండి నాయన, నడిపించండి నాయన. వాళ్ళకున్న ప్రతి సమస్యలను తీసివేసి అయ్యా ఇంకా విశ్వాసంలో బలపడుతూ ముందుకు వెళ్ళడానికి మీరే కృప తెరవమని ఈ కొద్ది ప్రార్థన యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని ఇతరులకు కూడా మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.